వాక్యం చెప్తుంది, ఇస్సాకు యాకోబును పంపివేసెను. ఇన్ని రోజులు ఇంటి బాలుడుగా ఉండిన యాకోబు ఇప్పుడు ఇల్లును విడిచి గందరగోళ గతాన్ని మోసుకుంటూ భయంతో భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలుపెట్టాడు యాకోబు. 3 రోజులు ప్రయాణం చేసి ఒక చోటికి వచ్చి చేరుకున్నాడు. అతడు ఆ చోట్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నప్పుడు ఈరోజు రాత్రి తన జీవితాన్నే మలుపు తిప్పబోయే ఒకరు అతని కలవబోతున్నారని అప్పుడు యాకోబుకు తెలియదు. ఆ చోటు యాకోబు జీవితంలో గాని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గాని చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా మారబోతుందని యాకోబుకు అప్పుడు తెలియదు. ఆ చోటు పేరు బెతేల్. అతన్ని కలుసుకున్న వ్యక్తి పేరు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా! సర్వశక్తి గల దేవుడు ఎల్ షదాయ్, ఆల్మైటీ గాడ్, సమస్తమును చేయగలవాడు, సమస్తమునకు చాలినవాడు. ఆ రోజు రాత్రి ఆ సర్వశక్తిమంతుడు యాకోబును కలిశాడు. ఏ సోదరుడా, సోదరి, సిగ్గు కలిగించే గతము, భయం కలిగించే భవిష్యత్తును ఎదురుగా పెట్టుకొని ఒకవేళ ఈ చోటికి వచ్చి ఉన్నావా, నువ్వు సరైన చోటుకే వచ్చావు. భయపడకు, అధైర్యపడకు. నీ భవిష్యత్తును బంగారుగా మార్చే దేవుడు నిన్ను ఈరోజు కలవబోతున్నాడు.